పహల్గామ్ అటాక్ జరిగిన మొదటి రోజు నుంచి వెస్టర్న్ మీడియా దీన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేస్తూనే ఉంది. బీబీసీ వాళ్ళు అదే రోజు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేస్తూ గన్మెన్ చంపారు అని రాశారు. గన్మెన్ ఏంట్రా? గన్నులు పట్టుకున్న వాళ్ళు. అంటే భారతీయులు అక్కడ మిలిటరీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చంపారా? ఏం రాస్తున్నారా? ఏం జర్నలిజం రా ఇది? సిగ్గుండాలి. అదేవిధంగా న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఏం రాశారు? మిలిటెంట్స్ చంపారంట. దీనికి గట్టిగా చెప్తూ అమెరికా వాళ్ళు ట్వీట్ చేస్తూ మిలిటెంట్స్ కాదు టెర్రరిస్ట్స్, మేము మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నామని అమెరికా గవర్నమెంట్ వాళ్ళు ట్వీట్ చేస్తూ న్యూయార్క్ టైమ్స్కి గట్టి కౌంటరే ఇచ్చారు. కానీ వాళ్ళంతటితో ఊరుకోరు కదా. అదేవిధంగా కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంట, కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ చంపారంట. ఎవర్రా ఫ్రీడమ్ ఫైటర్స్? టెర్రరిస్టులు మీకు ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా కనిపిస్తున్నారా? అసలు ఫ్రీడమ్ ఫైటర్కి మీకు ఒక టెర్రరిస్ట్కి డిఫరెన్స్ తెలీదా? ది బేసిక్ సెన్స్ మీకు తెలీదా? ఈ వెస్టర్న్ మీడియా అంతా ఎప్పుడు చూసినా భారతదేశాన్ని తక్కువగా చూడాలి. ఇప్పుడు మోదీకి ఆపోజిట్గా వీళ్ళంతా వర్క్ చేస్తున్నారు. ఇదంతా సోరోస్ నడిపిస్తున్న డీప్ స్టేట్ మీడియా మీకు తెలిసిందే కదా. ఈ డీప్ స్టేట్ వాళ్ళంతా భారతదేశంలో కూడా ఎన్జిఓస్ అనే పేరుతో ఎదుగుదలని, భారతదేశ ఎదుగుదలని, డ్యాములు కానీ ఇట్లాంటి ఏమన్నా బిల్డింగ్స్ ఇట్లాంటివన్నీ కడుతుంటే అడ్డుకుంటా, చైనాకి, పాకిస్తాన్కి, అమెరికాకి వీటన్నిటికీ హెల్ప్ చేస్తా భారతదేశ ఎదుగుదలని అడ్డుకుంటా ఉంది ఎప్పటికప్పుడు. వీళ్ళు ఎన్ని కుట్రలు పడినా కానీ మోదీ వీటన్నిటిని ఎదుర్కొంటా మూడోసారి ప్రధాని అయ్యారు. దాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అయితే నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి ఇప్పుడు నుంచే రెడీ చేస్తున్నారు వీళ్ళంతా. ఈ విషయం అనేది భారతీయులందరూ క్లియర్గా తెలుసుకోవాలి. దీన్ని డౌన్ ప్లే చేస్తున్నారు పహల్గామ్ అటాక్ని. ఆల్రెడీ వెస్టర్న్ మీడియాలో ఇప్పుడు పాకిస్తానే గెలిచింది, పాకిస్తానే అప్పర్ హ్యాండ్, మన భారతదేశం వాళ్ళు అక్కడ సివిలియన్స్ని చంపారు అని రాస్తున్నారు. మనకు తెలుసు ఆల్రెడీ క్లియర్గా మన వాళ్ళు బ్రీఫింగ్ కూడా ఇచ్చారు. ఒక్క సివిలియన్ కూడా మన వాళ్ళు టార్గెట్ చేయలేదు, ఓన్లీ మిలిటరీ బేసిస్ టెర్రరిస్ట్ క్యాంప్స్. వాళ్ళే మన వాళ్ళ ఇళ్ల మీద, గుళ్ళ మీద, గురుద్వారాల మీద, స్కూల్స్ మీద అటాక్ చేశారు. అవి రాయరు. మన వాళ్ళేమో మిలిటరీ క్యాంప్స్ మీద అటాక్ చేస్తే సివిలియన్స్ని, ముసలోళ్ళని మనం చంపేమని వెస్టర్న్ మీడియా రాసుకొస్తుంది. అయితే ఇండియన్స్ బీ అవేర్ ఆఫ్ దిస్ ఫేక్ న్యూస్ అండ్ దిస్ డీప్ స్టేట్ ప్రొపగండా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అదే మబ్బులో పడిపోకూడదు. మనం మన భారతదేశానికి వ్యతిరేకంగా తయారవ్వకూడదు.